సంధ్య సమయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అర్చకులు ఆయన్ను ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల గృహాలకు గృహప్రవేశం కార్యక్రమం నిర్వహించినట్లు మంత్రి తెలిపారు. లబ్ధిదారులందరినీ కూడా భగవంతుడు చల్లగా చూడాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. ಓಂ ನಮೋ ವೆಂಕಟೇಶಾಯ. ತಿರುಮಲ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ರಾಜಕೀಯ ಭಾಷಣ ಮಾಡುವುದು ಮತ್ತು ಯಾರಿಸಿ ಸಾಮಾಜಿಕ ಜಾಲತಾಣಗಳಲ್ಲಿ ಮಾಡುವುದು గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా రాష్ట్ర వ్యాప్తంగా 3,192 గృహాల్లో గృహప్రవేశం చేయడం జరిగింది. కార్తీక మాసంలో ఆ గృహవాసులందరినీ ఆ భగవంతుడు చల్లగా చూడాలని, ప్రభుత్వం చేస్తున్న ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కానివ్వండి, రాష్ట్ర ప్రజల బాగు కోసం చేస్తున్న కార్యక్రమాలు ఏదైతే పెట్టుబడులు తీసుకురావడం కానీ, పిల్లలకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యం ఏదైతే ఉందో, లేకపోతే ఇంటికి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలని ఏదైతే ఆలోచన ఉందో ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా లోకేష్ గారు ప్రపంచవ్యాప్తంగా తిరిగి మా రాష్ట్రానికి రండి ఏదైతే ప్రయత్నాలు చేస్తారో వాటన్నిటికీ భగవంతుడి ఆశీస్సులు ఉండాలని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఈ రాష్ట్రానికి అందిస్తున్న బలం ఏదైతే ఉందో అది అలాగే కొనసాగాలని మనసారా కోరుతున్నాం. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా రాష్ట్ర వ్యాప్తంగా 3,192